సాహిత్య వైభవం కార్యక్రమానికి స్వాగతం. నారాయణ శతకం మొదటి భాగం ఇంతకుముందు మీకు సమర్పించాము. నారాయణ శతకం రెండో భాగాన్ని మీరు ఆస్వాదించవలసిందిగా కోరుతున్నాను. పరికింపన్ హరిభక్తి భేషజునకున్ భవ్యంబుగా మీద మీ చరణంబోరుగ దర్శనంబుగలదే సంప్రీతి నిట్లన్న ధరలో జోరుడుగన్న దుస్తర పరద్రవ్యంబు పై నాశిలంబున నేర్చునే దుర్లభమ్మగు గ్రాంబోజాక్ష నారాయణ. కృపాపూర్ణకమైనటువంటి కమలడైన ఓ నారాయణ, హరిభక్తి అనేటువంటి దంభం గల వ్యక్తుల జీవితంలో భగవద్దర్శనం కలగదు. ఎట్టనగా దొంగ పరద్రవ్యాన్ని చూచి ఆశపడితే దాన్ని పొందలేడు, అది దుర్లభమే కదా అని కపట భక్తుడు కమలాక్షుణ్ణి పొందలేదని ఈ పద్యంలో వర్ణించాడు. అలాగే పరమజ్ఞాన వివేకపూరిత మహాభవ్యంతరళంబునన్ పరగన్నీ నిజ నామమంత్రమొనరన్ భక్తి నన్నుష్టింపుచన్ దురితాన్వేషణ కాలభూతము వ్యసందూలంగా ఆకట్టువాదరుగున్ భవ్య పదంబు నందుటకునయ్య వ్యక్త నారాయణ. ఓ అవ్యక్త నారాయణ, పరమజ్ఞాన వివేకభరితమైనటువంటి హృదయంలోని నామమంత్రాన్ని భక్తితో జపిస్తూ మరణించే మౌని పరమపదాన్నే పొందుతాడు అని చెప్పి ఆ విధంగా మహానుభావుని యొక్క గొప్పతనాన్ని ఇలా వర్ణించాడు. ఇటనెవ్వారి మనంబులో నెరుగదానెంతెంత గల్గుండు ఆ కొలదింజెంది వెలింగముందుందు కలయన్ గోవింద నీరూపులన్ అలరన్నంబు మితంబులై సరసిలో నంభోరుహాంబుల్దగన్ నిల నొప్పారిన చందమందిదిపున్ నీలాంగ నారాయణ. నారాయణ, శ్యామవర్ణ శరీరం గలవో నారాయణ, లోకంలో ఎవరి మనస్సున జ్ఞానం ఎంత పరిమితి కలిగి ఉంటుందో అంత మాత్రమే నీ రూపాలతో ఓ గోవింద సరస్సులో తామర కమలాలు జల పరిమితాలై వికసించే రీతిగా ప్రకాశిస్తుంటావు అని చెప్పి ఆ మహానుభావుని జ్ఞానానుగుణంగా భగవద్ రూపం ఎట్లా ఉంటుందో దాన్ని ఇక్కడ వర్ణించడం జరిగింది. అలాగే కులమెన్నంగొలదేలయే కులజున్ను గోత్రాభిమానాభిలాషులు అజ్ఞానము వాసి జ్ఞానము మదిన్ సంధించి శుద్ధాత్ముడై అలరారంబరి సంభు సోగో కునిమున్ హేమాకృతి స్తోమమై వెలయిన్నాగతివాడు ముక్తి కరుగన్ వేదాత్మ నారాయణ. వేదాత్మ ఓ నారాయణ, కులాన్ని తలిచే పాపం ఎందుకు? కుల గోత్రాల మీద అభిమానాభిలాషులు ఉండటం అజ్ఞానం. ఏ కులజుడైనా అజ్ఞానాన్ని త్రోసివేసి జ్ఞానమయమైనటువంటి హృదయంతో శుద్ధాత్ముడై ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పారు. నిరతానంద నియోగులై నియతులై నిర్భాగ్యులై నీచులై కరుణాహీన మనస్కులై మలినులై కష్టాత్ములై నష్టులై పరమ వ్యాధిని బద్ధులై పరుష వ్యాధిని బద్ధులై పతితులై భగ్నాంగులై భ్రగ్గువారయన్నుగి ఆత్మ ఎందిద ఇందిడరని వారల్ప్యాక్ష నారాయణ. అభ్యాక్ష ఓ నారాయణ, సదానందభరితులై భాగ్యవంతులై నియమనిష్టలతో నిన్ను ఎవరో పరుచుకోలేని వారు భాగ్యహీనులు అవుతారు. క్రమంగా వారు నీచులు, నిర్దయులు, మలినులు, కష్టాత్ములై నష్టపడతారు. దారుణ రోగగ్రస్తులై సమాజంలో పతితులై వికలాంగులై చస్తారు అని చెప్పి ఈ విధంగా ఎవరైతే దేవుణ్ణి భాగ్యులై భగవంతుని ఉపాసించినటువంటి వారందరూ కూడా చెడిపోతారు అని చెప్పేసి ఈ పద్యంలో చెబుతూ ఉన్నారు.
అలాగే ఘనభోగస్పదులై గతౌఘమతులై కారుణ్యులై ముక్తులై ధనకీర్తిప్రదులై దయాభిరతులై ధర్మాత్ములై నిత్యులై మనుజాదీశ్వరులై మనోజనిభులై మాన్యస్తులై స్వస్థులై ఎర్రన్నప్పుడు వారుని వదరు చిన్నుహించు నారాయణ. ఏ విధంగా అయితే నారాయణ నీ పద రుచితో గొప్ప భోగాలను ఆస్పదులై స్థిరమతులై దళారులై ముక్తులై ధన కీర్తులను వితరణం చేయువారైనటువంటి వారై కరుణాసక్తులై ధార్మికులై నిత్యులై నరాధిపతులై మన్మధునితో సమాన సుందరులై మాన్యస్తులై స్వస్థులై యోగ్యంగా జీవిస్తూ ఉంటారు అని చెప్పి ఈ విధంగా ఎవరైతే భగవంతుని యొక్క పాద అభిరుచి కలిగినటువంటి వారు సకల శుభాలని అనుభవిస్తారు అని చెప్పి ఇక్కడ వర్ణించడం జరిగింది. అట్లాగే ఎవరైతే దైవం మీద భక్తి ఉన్నటువంటి వాడికి ఎటువంటి ప్రమాదం ఉండదు అని చెప్పి వెలయవన కాలమందు మరుడు వృద్ధాప్యకాలంబునన్ పలు రోగంబులు అంత్యమందు యముడం బాధింప అట్లైన ఈ పలు జన్మంబులు చాలా జూలితి ననుంబాలింపవేదేవ మీ ఫలితానంద దయావలోకనము నాపై చూపు నారాయణ. ఓ నారాయణ, వయస్సులో మన్మధుని విజృంభణం, వార్ధక్యంలో రోగాల బాధ, మరణదశలో యమయాతన కలిగే ఇలాంటి జన్మలు చాలా ఎత్తాను, మిత్తి వాతపడ్డాను, నన్ను కాపాడు దేవా, మీ పండినటువంటి ఆనందంతో నాపై కృపాదృష్టిని సారింపమని చెప్పి ఈ విధంగా కవి తనను జన్మరాహిత్యాన్ని ప్రసాదించమని ప్రార్థించేటువంటిది ఈ పద్యం. జీవుల కోసం ఏర్పడినటువంటి సుఖాలు రెండు రకాలు, ఒకటి ప్రేయము, రెండు శ్రేయము అనేటువంటివి. ఈ విధంగా ప్రీతికరమైనటువంటి భాగము, శ్రేయస్సు, కళ్యాణకరమైనటువంటి మోక్షము, పరస్పర విలక్షణ ప్రయోజనాలు కలిగిన ప్రేయ శ్రేయస్సులను రెండిటికీ కూడా మానవులను ఆకర్షించేటువంటి శక్తి ఉన్నది అని ఈ విధంగా కవి చెబుతూ ఉన్నారు. సతచాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్ నతి శాంతత్వము చిత్తశుద్ధితరమున్ మధ్యత్వమున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబుగాకుండా సంమృతికి చేరునమీ నివాస సుఖమున్మానాథ నారాయణ. మానాథ నారాయణ, ప్రాజ్ఞునికి సతతాచారం మొదలు 14 లక్షణాలు అవశ్యంగా ఉంటూ ఉంటాయి. దుర్గతికి ఇవి దూరంగా ఉంటాయి, సమ్యక్ జ్ఞానం కలవానికి దగ్గరగా ఉంటూ ఉంటాయి. కాబట్టి అటువంటి గుణాలతో నన్ను కాపాడు నాయన అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మని ఈ విధంగా ప్రార్థించారు. కరినాథుండు జటగ్రహణ దుఃఖాక్రాంతుడై ఈశ మీ శరణం వన్న కృశానుభాను శత తేజస్ఫూర్తి అయినట్టి మీ కరచక్రంబున నక్ర కంఠము వ్యసన్ ఖండించి మంచం దయా పర సద్భక్త భయానక ప్రకర ప్రాకట్య నారాయణ. నారాయణ, దయాళుడు భక్తులకు ఆపదలు కలిగినప్పుడు నీ ఉనికిని వెల్లడించే నాథ, గజేంద్రుడు మకర పట్టుతో దుఃఖపడి ఓ సర్వేశ్వరా నీవే శరణని ప్రార్థిస్తే అది అనేకాగ్నుల సూర్య తేజస్సులాంటి తేజస్సుతో ప్రకాశించేటువంటి మీ చేతి చక్రంతో మొసలిత్తరిని నరికి గజేంద్రుని రక్షించింది నువ్వే కదా. భగవంతుని శరణవేయటమే జీవితందానికి ఉపాయమని సోదాహరణంగా కలహం చెప్పింది. జీవించడానికి ఏదైతే భగవంతుడి శరణ ముఖ్యం, భగవంతుడి శరణ వేడితే ఆ విధంగా ఆయన కాపాడుతూ ఉంటాడు.
ఏ భావంబున నిందలంచి గజయేంద్రుండు అపన్నుడై ఏ భావంబున ద్రౌపదయ్యద రమాధీశాయని న్యాయ సంభీభావంబున నీ శరణ్యమని నో నీ కృపా దృష్టిచే నా భావంబున నీ తలంపుగలుగు నాకిమ్ము నారాయణ. ఓ నారాయణ, గజేంద్రుడు ఆపదను గురి అయి ఏ భావంతో నిన్ను స్మరించారో, ద్రౌపది ఏ ఆశయంతో కౌరవ సభయంతో రమాధీశా అని ఆర్తితో పిలిచిందో, కాకాసురుడు ఏ ఉద్దేశంతో నీ వేదికను మొరబెట్టాడో ఆ భావంతోనే నీ కృపాదృష్టి చేసా నాకు కూడా నీ స్మరణ కలిగినిమ్ము అని చెప్పి ఈ విధంగా శరణాగత రక్షకుడిని రక్షించేటువంటి స్మరించే శక్తిని అనుగ్రహించమని కవి ఈ విధంగా ప్రార్థించాడు. నీలగ్రీవుడు చేతి పుంక విడిచన్ని ఇంటి భిక్షంబునన్ నీలగ్రీవుడు ఈశ్వరక్షుడనవే నీ నామ జిప్యంబునన్ నీలగ్రీవుడు మించి త్రుంచే మురముల్ని ప్రాపు సేవించినన్ నీలగ్రీవ ముఖాప్య భాస్కర కృపా నిత్యాత్మ నారాయణ. ఓ కృపా నిత్యాత్మ, నీలగ్రీవుని ముఖం కమల వికాసానికి సూర్యుని వంటి వాడా. ఓ నారాయణ, నీలగ్రీవుడా తన అరచేతికి అంటుకున్న కపాలాన్ని లక్ష్మి పెట్టి భిక్షతో విడిచిపెట్టాడు. అతడు నీ నామజపం వల్ల ఈశ్వరుడు అనే పేరుతో శోభించేవాడు. కాలకంఠుడు నిన్ను ఆశ్రయించినందువల్ల తేజవంతుడై 3 పురాలను దహించి వేశాడు. నారాయణుడు దేవదేవుడు అనేటువంటి భావాన్ని ఉద్ఘాటించాడు కవి ఈ పద్యంలో మనకు. నిన్ను వర్ణింపని వాడు మూగ మదిలోని నామమున్ వీనులన్ వినిమోదింపని వాడు చెవుడు మరి నిన్ వేడ్కన్ మనోవేది నిన్గని పూజింపని వాడు నాశకరుడౌ కర్మక్రియారంభుడై తనలో గానని వాడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణ. ఓ తత్వజ్ఞ నారాయణ, నిన్న వర్ణింపని వ్యక్తి మోగవాడు, నీ పేరు చెవిలో పడగానే సంతోషింపని వ్యక్తి చెవిటివాడు, నిన్ను మానస దృష్టితో చూసి పూజింపని వ్యక్తి ఆత్మనాశకరుడు, కార్యాలను చేయి పూనుకొని అంతరంగమందు నిన్ను కారణ వ్యక్తి క్షుద్రబుద్ధి గలవాడవుతాడు అని చెప్పి నారాయణుని భజించినటువంటి వ్యక్తులు పామరులు అంటున్నాడు కవి. ఆ విధంగానే నిన్ను వర్ణింపని నీచబంధగతి తా నిర్మగ్న సమూఢాత్ముడై పెనుదైవంబుల గోరి తామనమునన్ సేవించు సొంతంబు తాననలన్ బారిన భూతి ఎందు వెలయన్నాజ్యాహుతుల్ పూని వేల్చిన చందంబున వ్యర్థమై తనరు చిద్రూప నారాయణ అని చెబుతూ ఉన్నారు. నీ రూపం అనేటువంటిది మహత్తరమైనటువంటిది అని చెప్పి చిద్రూప నారాయణ, క్షుద్రబుద్ధి కలవారు నిన్ను స్తుతించరు, మూఢ మనస్కులే అనేక దేవతలను ప్రార్థిస్తారు, మనస్సులోనూ ధ్యానిస్తారు. ఈ విధానం అగ్గి ఆరిపోయిన బుగ్గిలో ఆజ్యం ధారణ పోసినట్లుగా వ్యర్థమవుతుంది సుమా. పెక్కు దేవతల్ని భజించడం అనేది 3వ లక్షణం అంటున్నారు కవి. ఎందుకంటే వెంకటేశ్వరుడు చూడలేదు కాబట్టి ఇంకొక యేసుప్రభు దగ్గరికి పోయేవాళ్ళు, యేసుప్రభు సరిగా చూడటం లేదని చెప్పి ఇంకో మహమ్మద్ దగ్గరికి పోయేటువంటి వాళ్ళు. దేవుణ్ణి నమ్మకుండా ఆయన్ని శరణ వేడకుండా పెక్కు దేవతలను భజించటం అనేది 3వ లక్షణం అంటున్నాడు కవి. నిర్వర్ణింపని జిహ్వదా బతటికా నీల్యాభ్రదేహంగకా నిన్ను నారింపిని చెవులు దాపటికా నీరేజపత్రేక్షణ నిన్ను చూచింపని చేలుదా పదటికా నిర్వాహ కక్ష్యాత్మల నిన్ను చింతంపని ఆత్మదా పదటికా నిర్వాణ నారాయణ. ఓ ఘనశ్యామ శరీరాన్ని వర్ణించినటువంటి నాలిక బాధనికయ్యా, నీరేజపత్రేక్షణ కథలను వినని చెవులు అంటే శ్రవణేంద్రియం బదనికయా, నిర్వాహక ఛాతులను పూజ చేయని చేతులు బదనిక లాంటివా, మోక్షదాత అయిన నారాయణని స్మరించిన మనస్సు బదనిక గదా. నారాయణ సేవకు ఉపయోగపడని కర్మ
జ్ఞానేంద్రియ సముదాయం అంతా కూడా నిష్ఫలము అని కవి చెబుతూ ఉన్నాడు. నీవే తల్లివి నీవే తండ్రి వరయన్ నీవే జగన్నాథుడవు నీవే నిశ్చల బంధవుండవరయన్ నీవే మునిస్తుచ్చుడవు నీవే శంకర మూల మంత్ర మరయన్ నీవే జగత్కర్తవన్ నీవే దిక్కును వారి వారులకడు నీవారు నారాయణ. ఓ నారాయణ, నీవే తల్లివి తండ్రివి జగత్పతివి ఆత్మబంధుడివి మునికే స్తోత్రం చేయదగిన వాడివి నీవే సుఖప్రాప్తికి మూలమంత్రం విశ్వ నిర్మాతవు నీవే. నిన్ను శరణ పొందిన వారు వారి సంబంధులు కూడా నీవారే. పరమాత్ముడే పరమగతి అనేవారు పరమ భక్తులని పేర్కొన్నాడు ఈ విధంగా కవి అనేటువంటి ఆయన. అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నా జన్మ పర్యంతమున్ విపరీతంబుగా చేసినాడ ఇక నీవే దిక్కు నాలోనికి కపటం వింతయు లేక దండ దరుకుం గట్టీక రక్షింపు మీ వృపకం భద్రుడనయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణ. ఓ ధర్మజేయి లక్ష్మీనాథ నారాయణ, జన్మినప్పటి నుంచి కూడా నేను నమ్మాను. లేని అపరాధాలను చేశారు. ఇప్పుడు నా మనసుకు నీవే దిక్కు, ఎముడు బంధించకుండా అవ్యాజంగా కాపాడు అయ్యా, నీ దయకు పాత్రుడను అని చెప్పి అపరాధి అయిన తనను రక్షింపమని కవి భగవంతుణ్ణి ప్రార్థించేటువంటి పద్యం ఇది. చల్లం చేసిరి పాతకంబులు మదిన్ శ్రీనాథమి నామముల్ పొల్లుల్ బోవని నమ్మి పద్య శతమన్బూర్లంబుగా చెప్పి తిన్ చెల్లంబోనను నమ్మే వీడని దయంజే పట్టి రక్షింపు మీ తల్లిన్ తండ్రియు నీవుగాక ఎరులే తర్కింప నారాయణ. ఓ నారాయణ, పాపాలను వాటి ఫలాలను అవశ్యం అనుభవించక తప్పదన్నట్లు చేశా. ఓ లక్ష్మీపతి, మీ నామాలు విత్తవని మనసులో కూడా నమ్మాను. పూర్ణ సంఖ్య గల 100 పద్యాలతో నిన్ను స్తుతించాను. ఆ పాపాలు చల్లనిగాక నీది నన్ను నమ్మినాడని కృపతో గ్రహించిన రక్షింపము. తల్లివి తండ్రివి నీవే కాబట్టి వేరే వారిలను కాపాడతారు. నమ్మిన వ్యక్తిని చేతబట్టి రక్షించే శక్తివంతుడు శ్రీయపతి. చేసిన కర్మలకు ఫలం అనుభవించక తప్పదు అని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఎవరైతే పోతనామాచ్యుడు. కడకంటంగడలేని సంపదలు జింగావింపు లక్ష్మీశ పాల్ కడలిన్ బన్నగ సాయిపై భువనములు కల్పించు సత్పుత్రిని బొడమంజేసిన నాభి పంకజ జగత్ పుణ్యాత్మ భాగీరథి పడతింగన్న పదార విందములనే భావింతు నారాయణ. ఓ నారాయణ, క్షీరాద్రుల శేషసేపే లోకాలు సృష్టించిన మంచి తనయుణ్ణి పుట్టించిన పొక్కిలి తామర కలవాడా, ప్రపంచమే పవిత్ర దేహంగా కలిగినటువంటి వాడా, గంగాదేవిని ఉద్భవింపజేసిన పాదపద్మాలనే ధ్యానిస్తూ ఉంటాను. ఓ లక్ష్మీశ, అపార దృష్టితో అనంత భాగ్యాలను క్రమంగా కల్పించు అని చెప్పి బ్రహ్మని భాగీరథుడిని కన్నటువంటి బహుభాగ్యదాత అని చెప్పి కవి పోతనామాచ్యుడి విధంగా ఇందులో వర్ణించడం జరిగింది. అట్లాగే రమణీయంబుగా నాది ముంబు నవతారమున్ భవదివ్య రూప నామామృతముందలంబ దశిక ప్రాప్తయ్య కృష్ణావతారము సుజ్ఞానము మోక్షమున్ బీద సంప్రాప్తిన్ శతాంధ్రాక్ష కావ్యము నర్పించిది మీ పదాబ్జములకున్ వైకుంఠ నారాయణ అని చెప్పి, ఓ వైకుంఠ నారాయణ, ఆదిమ దశకం, అవతార దశకం, నీ దివ్య రూప దశకం, నామ ప్రభావ దశకం అని 4 విషయాలు 10 పద్యాలతో అందంగా సమకూర్చి నీకు అందించాను అని చెప్పి దానిలో కృష్ణావతార వింశతి, జ్ఞాన వింశతి, మోక్ష వింశతి అనే 3 విషయాలు 25 పద్యాలతో కూడి ఆంధ్ర భాషలో 100 పద్యాలు రచింపబడినాయి.
ఓ నారాయణ, ఈ శతక కావ్యాన్ని మీ చరణార విందాలకు సమర్పిస్తాను అని చెప్పి శతక రచనా విధానాన్ని వివరించి కవి తన యొక్క కావ్యాన్ని నారాయణుని పాదపద్మాలకు సమర్పిస్తున్నాను అని చెప్పారు. ఈ మూర్ఘుల్ గణనీ కథల్ విను తుదిన్ నీ పాద నిర్మాల్య నిష్ఠామోదంబు నిరుంగనీ చరణతో ఎంబాడ నైవేద్యముల్ నీనుల బొప్ప భజించని జపము వర్ణింపన్ కృపంజేయవే. శ్రీనింసన్ బహు జన్మ జన్మములకు శ్రీ ఆది నారాయణ అని చెప్పి శ్రీదేవి ఆదినారాయణ జన్మ జన్మల్లోనూ నీ రూపాలను కనడానికి, నీ కథలను వినడానికి, నీ పాద నిర్మాల్యాన్ని ఆగ్రహించడానికి, నీ చరణ తీర్థాన్ని నీకు నివేదించిన ప్రసాదాన్ని సేవించడానికి, నీ నామాన్ని జపించడానికి, నీ గుణశీలాలను కీర్తించడానికి దయతో జ్ఞానలక్ష్మిని ప్రకాశింపచేయము అని చెప్పి శ్రీమన్నారాయణ సేవ చేయదగిన జ్ఞానాన్ని ప్రసాదించమని కవి ఈ విధంగా దీనిలో ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇది పోతనామాచుడి యొక్క పద్యం ఏ విధంగా ఉంటుందో, నీ పద్యావళులాలకించు చెవులన్ నిన్నాడు వాక్యంబులన్ నీ పేరంబని సేయు హస్తయుగముల్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతమృక్కు శిరముల్ నీ సేవకై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ అని భాగవతం 10వ స్కందంలో ఉండేటువంటి పద్యం ఇక్కడ మనం స్మరించదగినటువంటిది. ఆ విధంగానే పోతనామాచ్యుని కావ్యమే అవడం చేత అదే దృష్టిలో పెట్టుకున్న మహానుభావుడు మళ్ళా ఈ విధంగా నారాయణ పాదపద్మాలని స్మరిస్తూ శతక శ్రీనారాయణ శతకాన్ని పూర్తి చేశారు. ఈ శ్రీనారాయణ శతకం అనేది శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలని స్తుతిస్తూ దశావతారాల్లో ఉండేటువంటి భావాలను సమగ్రంగా సంగ్రహంగా విశ్లేషించి వివరించి చెప్పారు. కేవి రాఘవాచార్యుల గారికి కృతజ్ఞతలతో ఈ యొక్క శ్రీ నారాయణ శతకాన్ని మీకు సమర్పిస్తున్నాను. ఇట్లు మీ శ్రీనివాసు.